హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్కిన్ గ్లో రెసిపీ చెప్దామని డిసైడ్ అయిపోయాను. మనం ఎన్ని ప్రొడక్ట్స్ కొని ట్రై చేసినా కూడా మనకి ఇంట్లో చేసుకుని అప్లై చేసుకుంటున్నామంటే ఒక మంచి తెలియని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. సో ఈరోజు కిచెన్లో ఎందుకున్నానంటే 3 కిచెన్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక మంచి రెసిపీ చెప్తాను. ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఇది నేను 1 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. దిస్ ఇస్ నాట్ మై ఓన్ ఫార్ములేషన్ అనమాట. నేను ఇది ఎక్కడో చూసాను, నా మీద నేను ప్రాక్టీస్ చేసి 1 ఇయర్ కంప్లీట్గా చేసి నేను ఇప్పుడు ఇది ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా నచ్చుతుంది, ఇన్స్టెంట్గా గ్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదేంటంటే జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాలిసిలిక్ యాసిడ్. పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇన్స్టెంట్గా మంచి గ్లో, అన్ఈవెన్ స్కిన్ టోన్, డీటాన్ అన్నీ పోతాయి. వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటే స్కిన్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇరేజర్తో రబ్ చేసినంత క్లియర్గా అయిపోతాయి. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉండే ప్రొడక్ట్స్ ఇందులో నేను యూజ్ చేసేవన్నీ. సో ఎండ్ దాకా ఖచ్చితంగా చూడండి, మిస్ చేయకుండా. అండ్ వితౌట్ ఫర్దర్ డు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి, బేసన్ పౌడర్ అన్నమాట. అండ్ దెన్ ఇది బేసన్ పౌడర్ వేసినప్పుడు మంచిగా జల్లించుకోండి మెత్తగా. అండ్ దెన్ టొమాటో జ్యూస్ లాస్ట్లో యాడ్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసి మిస్టేక్ చేశాను. అండ్ ఇది యాడ్ చేశాక మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. ఇది నెస్లే ఎవ్రీడే 10 రూపీస్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను అంతే. అండ్ ఇది యాక్చువల్లీ టైట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, అంటే ముద్దగా. టైట్ అంటే పొడి పొడిగా కాదు, ముద్దగా కలపాలి, మంచి ముద్దలాగా రావాలి అది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇదిగో ఇలా ఫస్ట్ టొమాటో జ్యూస్ వేసేయడం వల్ల అది మరీ లూజ్ కన్సిస్టెన్సీ అయిపోయింది. దీంట్లో మళ్ళీ శనగపిండి యాడ్ చేసి మళ్ళీ మిల్క్ పౌడర్ యాడ్ చేసి పెద్ద తతంగం అయ్యింది. ఇది మొత్తం మిక్స్ చేసేటప్పుడు ఒక్క లంప్ కూడా లేకుండా మిక్స్ చేసుకోండి. లంప్స్ అంటే గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ ఫేస్కి అప్లై చేసినప్పుడు ఈవెన్గా అప్లై అవ్వదు. ఈ వీడియోలో ఈసారి అలాగే అయింది. ప్రతిసారి మంచిగా నీట్గా మిక్స్ చేసుకుంటాను, ఈసారి మాత్రం ఇలాగా పీసర్ అయ్యింది. నాకు చిరాకు వచ్చేసింది అనమాట. బట్ రిజల్ట్ మాత్రం ఎలా వచ్చినా రిజల్ట్ మాత్రం బాగుంటుంది. అండ్ దెన్ మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక దీని ఒక 5 మినిట్స్ వదిలేసేస్తే అప్పుడు అప్లై చేసుకోవడానికి ఇంకా ఫర్మ్గా అనిపిస్తుంది. సో దీన్ని ఎంత బాగా వీలైతే అంత బాగా మంచిగా మిక్స్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోండి. అండ్ స్కిన్ మీద నేనేమి ఇక్కడ బ్రష్ కానీ ఇన్స్ట్రుమెంట్ టూల్ ఏం యూజ్ చేయకుండా హ్యాండ్తోనే అప్లై చేసుకుంటాను. ఫస్ట్ ఫేస్ వాష్ చేయండి. నేను ఇక్కడ 1 అవర్ ముందరే వాష్ చేశాను. అండ్ మాయిశ్చరైజర్ అదే అప్లై చేశానని చెప్పి టోనర్ వైబ్స్ ఉంటాయి కదా, వాటితోటి స్కిన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. వెట్ వైప్స్ తోటి స్కిన్ అంతా క్లీన్ చేస్తున్నా అంతే. వాష్ చేయని ఫేస్ అయితే ఖచ్చితంగా ఒకసారి వాష్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోండి. అదొక టిప్ స్కిన్ కేర్కి. మనం స్కిన్కి ఏం అప్లై చేస్తున్నా కూడా ముందర వాష్ చేసి అప్పుడు అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం మిల్క్ పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకున్నాం కదా, ఎందుకంటే ఇది మంచి స్కిన్ని మంచిగా ఫామ్ చేసి అండ్ దెన్ బ్రైట్గా కనిపించేలాగా చేస్తుంది అనమాట మిల్క్ పౌడర్. ఎందుకంటే దాంట్లో వైటమిన్ B3 ఇంకా లాక్టిక్ యాసిడ్స్ అవి ఉంటాయి. సో దానివల్ల స్కిన్ మంచి బ్రైట్గా, గ్లోయిగా, ఈవెన్ టోన్లో కనిపిస్తుంది. అండ్ దెన్ శనగపిండి వాడాం కదా, శనగపిండి పడని వాళ్ళు దాన్ని ఏమంటారు, పెసరపిండి వాడచ్చు. నాకు శనగపిండి మంచిగా పనిచేస్తుంది నా స్కిన్ పైన, అందుకని నేను ఎప్పుడు ఏ DIY చేసుకున్నా కూడా శనగపిండే వాడతానమాట. అండ్ శనగపిండి ఏంటంటే మంచి క్లెన్సర్ స్కిన్కి, స్కిన్ని మంచిగా క్లెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ మిల్క్ పౌడర్కి ఇంకొక ప్రాపర్టీ ఏంటి తెలుసా, డీప్ క్లీనింగ్కి బెస్ట్ సొల్యూషన్ మిల్క్ పౌడర్. చాలా బాగుంటుంది డీప్ క్లీనింగ్కి. అండ్ శనగపిండి కూడా స్కిన్కి గ్లో ఇస్తుంది క్లీన్ చేసేసాక. డీటాన్ అయిపోతుంది, డీటాన్ చేసుకోవాలన్నా కూడా శనగపిండి బెస్ట్ సొల్యూషన్. అండ్ దెన్ టొమాటో జ్యూస్ కదా, బెస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. ఎందుకంటే మనకి ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు దాన్ని టైటన్ చేయాలంటే రెగ్యులర్గా టొమాటోని అప్లై చేసుకోవడం వల్ల ఓపెన్ పోర్స్ అన్ని టైట్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్యాచీగా ఉంటుంది చూసారా స్కిన్ టోన్, ఒక్కొక్కసారి అది క్యూర్ అవడానికి, ఇరిటేషన్
ఇన్ఫ్లమేషన్, స్కిన్ సెన్సిటివిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ టొమాటోలో ఒక మంచి సొల్యూషన్ అనమాట. ఎందుకంటే టొమాటోలో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల టొమాటో అప్లై చేసుకుంటే మన ఒరిజినల్ స్కిన్ టోన్ మరింత ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ ఇది అప్లై చేసేసుకున్నాక దాన్ని ఒక 20 minutes వదిలేసేయండి. స్కిన్కి అప్లై చేసినప్పుడు నెక్ మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నెక్ మంచి గ్లో అవుతుంది, ఫేస్ గ్లో అవుతుంది కానీ నెక్ గ్లో అవ్వదు, ఏదో అన్ఈవెన్గా కనబడుతుంది. సో నెక్ కూడా అప్లై చేసుకోండి. నేను ఇక్కడ హ్యాండ్స్కి కూడా అప్లై చేసేసాను అనమాట, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కదా సన్కి, హ్యాండ్స్ ట్యాన్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల హ్యాండ్స్కి కూడా అప్లై చేసేసాను. 20 minutes తర్వాత డ్రై అయిన తర్వాత ఇది స్కిన్ పైన టైట్గా అనిపిస్తుంది, అప్పుడే దీన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయండి, అప్పటిదాకా వద్దు. ఇది ఒక్కసారి ఫేస్ అంతా డ్రై అయిపోయి టైట్గా అనిపించిన తర్వాత ఇలా రుద్దేయండి. ఎంతవరకు నలుగు పెట్టినట్టుగా వచ్చేస్తుంది, వచ్చినంత వరకు వచ్చేసాక వాష్ చేసేసుకోండి. వాష్ చేసేటప్పుడు ఒకసారి కొంచెం నీళ్ళు తీసుకుని ఫుల్గా స్క్రబ్ చేసి అప్పుడు వాష్ చేయండి, అప్పుడు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది అయిపోయాక వాష్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా స్కిన్ కేర్ తీసుకోవాలి. నేను ఇక్కడ స్కిన్ని వెట్ వైప్స్తోనే వైప్ చేసేసి టోనర్ రాసి మాయిశ్చరైజ్ చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ ఫస్ట్ క్లిప్పింగ్కి ఇక్కడ క్లిప్పింగ్కి మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ కనబడే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ దిస్. ఇది వీక్లీ వన్స్ అట్లీస్ట్ ట్రై చేయండి. హోప్ యూ గైస్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.